హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి స్వర్ణగిరి అండి. స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. భువనగిరికి దగ్గరలో ఉందంట. హైదరాబాద్ నుండి మ్యాప్ పెట్టుకొని వచ్చాము మేము. హైదరాబాద్ నుండి మ్యాప్ పెట్టుకొని వస్తే మాకైతే ఒక 35 కిలోమీటర్ల నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైట్ టైం జర్నీ అలా చేసాము. మన ఛానల్ వచ్చేసి కొత్త ఛానల్ అండి. కొత్త ఛానల్ కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఇక మనమైతే ఇక్కడ భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరికి అయితే వచ్చాము. స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా బాగుందండి. అది మామూలుగా తిరుపతి టెంపుల్ లాగా అయితే కట్టారు. ఇంకా పూర్తి కాలేదు. అది ఓపెన్ అయ్యి కూడా ఒక 3 months ఏమో అయిందంటున్నారు. ఇంకా రోడ్డు కానివ్వండి, లేకపోతే అక్కడ ఇంకా సౌకర్యాలు అన్ని బాగా పూర్తి అవ్వలేదు. పూర్తి అవ్వకపోయినా కూడా జనాలు అయితే టెంపుల్ చూడటానికి చాలా మంది వస్తున్నారు హైదరాబాద్ నుండి. మేము వెళ్ళిన రోజు కూడా శనివారం అవటం వల్ల చాలా మంది వచ్చారు. మేమేంటంటే అనుకోకుండా వెళ్ళాము ఆ రోజు. అనుకోని కనుక వెళ్ళినట్టయితే ఇంకొంచెం మేము పెందలాడి వెళ్ళేవాళ్ళం. త్వరగా వెళ్ళుంటే ఇంకొంచెం బాగుండేది, ఎక్కువ టైం అలా ఉండేవాళ్ళము. అలా కాకుండా మేమేంటంటే అనుకోకుండా ఏదో ఏరియా పని ఒకటి ఉండి వెళ్ళాము. ఆ తర్వాత టెంపుల్ ఇక్కడ ఒక టెంపుల్ ఒకటి ఉందని చెప్పేసి తెలిసి తర్వాత అందరు కలిసి అక్కడ బాగుంది అంటే వెళ్దాం అనుకుని వెళ్ళాము. ఇక వెళ్తే అక్కడికి వెళ్ళేసరికలే 8 గంటలు అలా అయింది. నైట్ 8 అయింది కాబట్టి మనకు చూసేంత అవకాశం కూడా ఏం రాలేదు. ఎక్కువ ప్లేస్ చూడటానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే టెంపుల్ అంతా కూడా చుట్టుపక్కల కూడా చాలా బాగుంది. టెంపుల్ వచ్చేసి కొంచెం అంటే కొండ అంటే గుట్ట అంటారు కదా, ఆ గుట్ట కొంచెం హైట్ మీద ఉన్న దాని మీద ఉంది. మనం మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది. మెయిన్ రోడ్డు కూడా బాగా కనిపిస్తా ఉంటది అనమాట. పగలైనా కనిపించింది, నైట్ టైం కూడా కనిపిస్తా ఉంటది. హైదరాబాద్ నుండి యాదగిరి గుట్ట వెళ్తుంటే రైట్ సైడ్ లో ఉంటది. లేదంటే హైదరాబాద్ వెళ్ళేటట్టు కనుకైతేనేమో లెఫ్ట్ లో వస్తుంది అనుకుంటా. నైట్ టైం చూసాం కాబట్టి నాకు అంత బాగా ఐడియా లేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాప్ పెట్టుకుని వెళ్ళామంటే డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయింది మ్యాప్. మేమైతే అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత మేమేంటంటే మా ఫ్రంట్ సైడ్ కార్ దిగుదాం అనుకున్నాము. ఫ్రంట్ సైడ్ కార్ దిగుదామంటే పెద్దవాళ్ళు ఉన్నారు కార్లో, నడవలేరని చెప్పేసి వాళ్ళు బ్యాక్ సైడ్కి అలా వెళ్ళమన్నారు. బ్యాక్ సైడ్కి వెళ్ళాము. బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ లోనే అక్కడ విగ్రహం అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుండి బ్యాక్ సైడ్ నుండి మళ్ళీ ఫ్రంట్కి రావాలి. ఆ బ్యాక్ సైడ్ పెట్టిన విగ్రహం అయితే స్వామివారి విగ్రహం చాలా బాగా అనిపించిందండి. అక్కడ కిరీటం అలా కూడా పెట్టారు కదా, ఆ కిరీటం అయితే మెరిసిపోతుంది అసలు, గోల్డ్ లానే. గోల్డేనేమో అనుకున్నాను. గోల్డేనేమో అని అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గోల్డ్ కోటింగ్ అని చెప్పారు. ఏదేమని ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఒకటి పెట్టారు. అది కూడా ఇంకా పూర్తి కాలేదు. పూర్తి అయిందంటే మాత్రం టెంపుల్ చాలా బాగుంటది. పైనుంచి చూస్తే అసలు చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ధ్వజస్తంభం కానివ్వండి, ధ్వజస్తంభం కూడా అంతా గోల్డ్ కోటింగ్ అంట, అది కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అసలు మెరిచిపోతుంది. రాత్రి కూడా వెళ్ళాం మేము. ఆ నైట్ టైము ఆ లైటింగ్ ఫోక్స్ కి చాలా మెరిచిపోతా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి వీడియో తీసుకోవడానికి అవకాశం లేదండి. లోపలికి ఫోన్లు అలా ఏం తీసుకెళ్ళనివ్వట్లేదు. లోపల వీడియోలు తీస్తారన్న ఉద్దేశంతో మొబైల్స్ అన్ని కూడా బయటని పెట్టి వెళ్ళాలి అని చెప్తున్నారు. మేము ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. ఇక బ్యాక్ సైడ్ నుంచి అండి, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా ఫ్రంట్ నుంచి కనుక వెళ్తే కొంచెం దూరం ఎక్కువ ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ కనుక అయితే కొంచెం దగ్గరగా వెళ్ళొచ్చు మీరు అన్న ఉద్దేశంతో చెప్పారు వాళ్ళు. కానీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చినా కూడా మాకు అంత పెద్ద అవకాశం రాలేదు. ఎందుకంటే వెహికల్స్ చాలా వచ్చినాయి ఆ రోజు. చాలా వెహికల్స్ రావటం వల్ల అక్కడ కూడా మేము ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది. ఎందుకంటే కార్ పార్కింగ్ కొంచెం మేము దూరంగానే చేయాల్సి వచ్చింది. లేదంటే ఇంకొంచెం అంటే పెందలాడి కనుక వెళ్ళుంటే ఇంకొంచెం అవకాశం వచ్చేదేమో. అలా అవకాశం రాలేదు మనకి. అందుకని చెప్పేసి మనం చాలా దూరమే నడవాల్సి వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది మళ్ళీ అంటే బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి వచ్చాము అనమాట. ఇది మాకు లాంగే ఎక్కువైంది. మళ్ళీ ఫ్రంట్కి ఎందుకు వచ్చామంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళలేదు మేము. వెళ్లకుండా మళ్ళీ మేము ఒక రౌండ్ తిరిగి వచ్చాము, గుడి చుట్టూ తిరిగి వచ్చాము అనమాట. అసలు ఎలా ఉంది ఏంది చూద్దాం అన్న ఉద్దేశంతో చూసుకుంటా వచ్చాము. చూసుకుంటా వచ్చిన తర్వాత ఇది మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ క్యూ లైన్లు అలా చాలానే ఉన్నాయి. ఈ క్యూ లైన్లు అన్ని కూడా శనివారం కాబట్టి ఇలా ఉన్నాయి. అదే కొంచెం విడి రోజులే కానీ లేదు పగల కానీ అయ్యి ఉన్నట్టు కొంచెం ఫ్రీగా ఉండేది. అదొకటాను. మళ్ళీ పండగలప్పుడు అలా వెళ్ళినా కూడా
చాలా రష్గా ఉంటుంది గుడి దగ్గర. ఇంక ఇక్కడ టికెట్ అలా తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 2 రకాల టికెట్లు ఉన్నట్టున్నాయండి. మేము తీసుకున్నది అయితే 100, అంతకంటే తక్కువ ఎంతో నాకు పెద్ద గుర్తులేదు. ఇంకోటి వచ్చేసి ఏమో 1000 టికెట్ ఒకటి ఉంది. 1000 టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇంక వాళ్ళు ఎక్కడ ఆగాల్సిన పని లేదు. 1000 అంటే అందరు పెట్టరు కాబట్టి అది ఆ లైన్ కూడా కొంచెం ఫ్రీగానే ఉంది. వాళ్ళు డైరెక్ట్ గా వెళ్తున్నారు. ఇంకా తతిమా వాళ్ళంతా కొంచెం ఫ్రీ దర్శనం ఒకటి ఉన్నట్టుంది. మేము కూడా ఎంత 100 టికెట్ తీసుకున్నామా లేకపోతే అది 50 రూపీస్ అన్నది నాకు పెద్దగా గుర్తులేదు, కానీ టికెట్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ వీళ్ళతో అయితే చాలా సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. మొబైల్ తీసుకెళ్ళకూడదు లోపలికి అన్నారు వాళ్ళు. మొబైల్ లోపలికి తీసుకెళ్లకుండా ఎలా అంటే మొబైల్స్ అన్ని కూడా అక్కడ రూమ్ లో పెడుతున్నారు అని చెప్పడం జరిగింది వాళ్ళు కదా. కాకపోతే ఏంటంటే ఐఫోన్లు కదా, ఇంత రేటు పెట్టి ఫోన్లు మీ దగ్గర పెట్టమంటే మరి మీ ఎలా ఏంది అని కొంచెం అక్కడైతే కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరగటం అయిపోయిన తర్వాత మేమైతే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడ వీడియో తీసుకోవడానికి అవకాశం రాలేదు. మళ్ళీ ఇంక లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి కదా, ప్రసాదం తీసుకున్నాము. లడ్డు వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్, పులిహార వచ్చేసి 20 రూపీస్, అలా ప్రసాదం అలా తీసుకొని బయటకు వచ్చాం మేము. ఇదండి మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్త ఛానల్ గ్రీన్ కిచెన్ అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.